వాక్య భాగం చిన్నదాన దేము లూకాసు వార్త 8వ అధ్యాయము 49 నుంచి 56 వరకు చదవవలసిందిగా. ఆయన ఇంతలో మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంత నుండి ఒకరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంటుంది, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదని చెప్పారు. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించారు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచింది. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఈ వాక్య భాగం చిన్న ప్రార్థన చేసి, సర్వసృష్టి పాలిస్తున్న గొప్ప తండ్రి, నిజమైన నామానికి వందనాలు స్తోత్రాలు. తల్లి, మేము అవిశ్వాసంలో పడుతున్నాం. తల్లిది నమ్మకంతో సాగిపోతే మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్య భాగంలో మేము అర్థం చేసుకోవట్లేదని వాక్య బోధన చేస్తున్న విధానం బట్టి వందనాలు. మీ శైలిని మాతో నడిపించి అనుగ్రహించమని, మీ కృపావాసులు మా పట్ల చూపించమని, నా నోరుని దూరగా వాడుకోమని వేడుకుంటున్నాను. నా బలహీన స్థితిలో మీ శక్తిని అనుగ్రహించి అడిగి వేడుకుంటూ మీ కృపా సహాయంతో అడిగింపును అనుగ్రహించమని త్వరలో రానయ్య యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాను. అవును. చిన్నదాన లేము అంటే అంత ఇది అధికారం అనేది ఎవరికి? దేవుని ఒక్కరికే కదా. అయినప్పటికీ మనుషులు ఎదుట, ఎంతో మంది ఎదుట నడిచి ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. ఆ విశ్వాసపు వాళ్ళని బలహీనపరుస్తూనే వస్తున్నారు. ఇక్కడ చిన్నదానా లేము అనే అధికారం దేవునికి మాత్రం ఉందని గ్రహించాలని ప్రతి ఒక్కరు మనము కూడా ఎంతమంది అవిశ్వాసంలో కొనసాగిపోతున్నాము, ఎంతమంది బలహీన పడిపోతున్నాము. దేవుడు ఏది చేయట్లేదు, చెయ్యడు, మాకేమి జరగదు అని ఎంతమంది అవిశ్వాసంలో ఉంటున్నాం. వాక్యం చదువుకుంటాం, వింటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. అక్కడ చూసి కూడా వాళ్ళు చేయలేని స్థితి. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు కాబట్టి దేవుడు. మరి మనం చూడక నమ్మి మనం ప్రతిదీ విశ్వసించి సాగిపోతుంది. సమస్తము దేవునికి సాధ్యం. కానీ ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజం అందరము అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని. ఎందుకంటే సమాజ మందిరపు అధికారే దేవుని నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. చనిపోయిన బిడ్డని ఇంట్లో వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. అద్భుతాలు చూసి నమ్మాడు కాబట్టి ఆయన ఎట్ట విన్నాడో చూసాడో తెలియదు, కానీ ఆయన అధికారాన్ని పక్కన పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. మన అధికారం మనకి ఏమి చేయబోయేవాడు, కానీ దేవుని వాక్కు మాత్రం సమస్తాన్ని సర్వ సృష్టిని సృజించింది, సర్వ మానవుని సృజించింది. మరి అటువంటి దేవునికి అధికారము కలదు కాబట్టి ఆయన అధికారాన్ని పక్కన పెట్టుకొని వచ్చాడు. వచ్చినప్పటికి కూడా నీ కుమార్తె చనిపోయినది, బోధకుడు శ్రమ పెట్టవద్దు అంటే ఇంకా
తీర్మానం చేశారు. వాళ్ళు చనిపోయింది ఇంకా శ్రమ పెట్టవద్దు వచ్చేసే అతనితో చెప్పింది. యేసు ఆ మాట విని భయపడవద్దు, అభయం ఇస్తున్నాడు అనమాట. ఆయన వచ్చిన దాన్ని బట్టి అభయం ఇస్తున్నాడు. అంటే భయపడవద్దు. ఒక్క మాట ఆయనలో ఎంత బలాన్ని కలిగించుంటుంది. దేవుడే ఆ మాట చెప్పినప్పుడు ఎంత ధైర్యం వచ్చింటుంది. రాడేమో, నా బిడ్డ ప్రాణం పోయింది కదా, ఇంకా తిరిగి రాదేమో అనుకొని ఆయన అవిశ్వాసంలో మునిగిపోలేదు. కానీ బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పినప్పుడు యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచమన్నాడు. ఏది జరుగుతుందో తర్వాత చూడమన్నాడు. నమ్మిక మాత్రము ఉంచు అంటే ఆ నమ్మకంలో ఓడిపోకూడదు. మనము కూడా నమ్మకాన్ని మనం విడిచిపెట్టామా సమస్తం శూన్యమే. మనకి ఇంకేమీ ఉండదు, ఆసరా ఉండదు. దేవుడు ఒక్కడే. ఆ దేవుని మీద మనం నమ్మకం పెట్టకపోతే ఈ లోకంలో దేన్ని కూడా మనము ఎదుర్కోలేము. అందుకని నమ్మిక మాత్రం ఉంచము అన్నాడు. ఆ నమ్మిక ఉంచినప్పుడు మనకి ఆమె స్వస్థపడుతుందని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. ఎందుకు? వీళ్ళంతా అవిశ్వాసపరులు కాబట్టి. వీళ్ళేమో తల్లిదండ్రులు నమ్మి వచ్చారు. శిష్యులకు తెలుసు ఆయన అద్భుతం చేయగలడు, మాట ఇచ్చాడంటే. వాళ్ళని వెంట పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదంటే. ఎందుకంటే దేవుడి దృష్టిలో నిద్రిస్తున్నాడు. మనం కూడా దేవుడు నమ్మిన బిడ్డలము చనిపోయినప్పటికి కూడా నిద్రిస్తున్నారు వారు అంటారు. ఎందుకు? మనం ఆత్మలో చనిపోలేదు కాబట్టి. శరీరంలోనే అది నిద్రలో అయిపోయినట్టు అయిపోతుంది. కానీ ఆత్మ సజీవంగా దేవుని దగ్గరికి చేరుతుంది కాబట్టి ఆమె నిద్రిస్తున్నదే కానీ అని చెప్పిన. ఆమె చనిపోయినని వారు ఎరిగిరి ఆయనను అపహసించింది. ఎందుకంటే అందరికీ ఒళ్ళు చల్లబడిపోతే ఇంకా చనిపోయారని తీర్మానం చేస్తారు. రక్త ప్రసరణ ఆగిపోతే, గుండె ఆగిపోతే ఇంకా తీర్మానం చేస్తారు చనిపోయింది అని. ఆ చనిపోయిందని వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. అందరూ ఏడుస్తున్నారు. దీన్ని తిరిగి లేపుతానన్న దేవుని మాత్రం అపహసించారు. ఎందుకంటే అంత తెలిసి నమ్మి కూడా చూసి కూడా వాళ్ళకి అపహాసం. చనిపోయిన వాళ్ళు లేస్తారా? మరణం తప్పించుట ఎవరి వశం? యెహోవా వశం. మరి అది వాళ్ళకి తెలియదు, అపహసించారు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. పెట్టేస్తుందండి. దేవుని ఆజ్ఞాపించినందుకే కదా. చనిపోయింది ఆమె, మనుషుల దృష్టిలో చనిపోయింది. కానీ యెహోవా వశము కాబట్టి మరణం తప్పించుట. ఆమెకి మరణానికి అప్పచెప్పలే దేవుడు, జీవములకు తీసుకొచ్చాడు. ఈ లోకంలో కూడా జీవింపజేయాలని జీవములకు తీసుకొచ్చాడు. జీవాత్మ మూలగా నరుడు ఆయన. మరి ఆయన జీవానికి కర్త కాదా? ఆయన చేతిలో లేదా? అందుకని తిరిగి చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే శరీరానికి భోజనం అవసరం కాదు, భోజనము ఈ శరీరానికి అవసరం. అందుకనే భోజనం పెట్టుడి అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు విస్మయం ఉంటుంది. అది ఎట్లా సాధ్యం? నమ్మి ఆయన లేపుతారని పోయినప్పటికీ కూడా లేచిన బిడ్డను చూసినప్పుడు వాళ్ళకి ఏం వచ్చింది? విస్మయం పడుతున్నారు. ఇది సాధ్యమా? ఇది అసాధ్యం కదా. చనిపోయిన వ్యక్తి బ్రతకటము ఎంత సాధ్యమైంది అనేది విస్మయం పొందారంట.
అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పబడింది. ఎందుకంటే అది ఎవరికి అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు స్వస్థత పొందేదానికి అందరూ వస్తారు, మరణించిన వాళ్ళని అందరినీ తీసుకొస్తారు, కానీ అందరికీ సాధ్యమైందా? అది ఎవరికి సాధ్యమైంది? విశ్వసించిన వారికే సాధ్యము, నమ్మిన వారికే సాధ్యం. స్వస్థత కానీ ఏదైనప్పటికీ దేవుని దగ్గర కార్యం జరిగేది ఆ మనిషిలో నమ్మకము విశ్వాసం ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది. లేకపోతే నమ్మకం విశ్వాసం లేనప్పుడు మనం మన జీవితాల్లో కూడా ఏది చూడలేము, ఏది పొందుకోలేము. ఎందుకంటే అది నమ్మాము అనుకుంటాము, కానీ అది పరిపూర్ణత ఎంత ఉంది అనేది దేవునికి తెలుసు. అందుకని ఆ పరిపూర్ణత కలిగేదానికి కూడా దేవుడిని అప్పగించుకోవాలి. విశ్వాసంలో బలపరచుకోవాలి. విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే, మనలో పరిపూర్ణత కలుగజేసేవాడు కూడా ఆయనే. మరి ఆయన వైపు చూడకుండా మన వైపు, మన బలహీనతల వైపు చూసుకుంటే ఏది మనకి సాధ్యం కాదు. నమ్మటం వలన సమస్తము సాధ్యమే అన్నాడు. ఆ నమ్మకం మనకి దూరం అయితే దేవుడు దూరమైనట్టు కాదు. సర్వశక్తి సంపన్నుడు ఆయన. అందుకే నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తామంట. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా నమ్మిన ఎడల మహిమను చూస్తాం. మన జీవితాలలో మా ప్రతి పరిస్థితులు మనము ఎదుర్కొనేది అక్కడే. ఆ నమ్మకం విశ్వాసం కొనసాగుతూనే ఉండాలి. మనం రక్షింపబడ్డాం, మనల్ని వెలబెట్టి కొనుక్కున్నాడు దేవుడు, సాతాను బతకాల నుంచి విడిపించుకున్నాడు. కానీ ఈ నమ్మకం విశ్వాసంలో మన జీవితాన్ని కొనసాగుతూ పోతేనే ఈ లోకాన్ని సాతాన్ని జయించగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదాన్ని జయించాలంటే ఏదైనప్పటికీ మనలో నమ్మకం విశ్వాసం ఉండాలి. మన రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా ఉండాలి, దానిలో కొనసాగిపోతూ ఉండాలి. అప్పుడే ఈ అధికారి ఏమి చేయలేడు, ఆయన అధికారం ఏమి చేయలేదు, కానీ సర్వశక్తి సంపన్నుడు చేయగలన్న నమ్మకంతోనే వచ్చాడు. నమ్మాడు కాబట్టి ఆయన మహిమను చూశాడు. ఆ బిడ్డను దక్కించుకున్నాడు. తిరిగి అందరూ అపహసించిన వారు ఏమైపోయారు? వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది కదా. ఒకరోజు ఏదైనా మన జీవితాలను కూడా అందరూ మనం వేరేకి చూపిస్తారు, మనల్ని అపహసిస్తారు, ఎన్నో మాటలు అంటారు. కానీ ఒకరోజు జవాబు దేవుడు ఇస్తారు ప్రతిదానికి. అందుకని మనకి నమ్మకం విశ్వాసం బలంగా ఉన్నదంటే మనం ప్రతిదాన్ని ఈ లోకంలో పోరాడి జయించగలం. మనకి శ్రమలు వస్తున్నాయి, అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటాం, దానిలో పరీక్షింపబడిన తర్వాత విజయం మనదే కదా. ఏదైనప్పటికీ ఆ విజయం చూడాలంటే దేవుని పరీక్షింపబడ్డప్పుడు సాతాను కూడా ఎన్నో చిక్కులు పెడుతుంది, శోధిస్తుంది. కానీ ఈ శోధన ఎందుకు వచ్చిందని మనం కృంగిపోదు. నిలబడి నమ్మకంతో నా ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఏ రోజుకైనా జవాబు ఇస్తాడు. ఆయన పట్ల మనం యథార్థంగా నిశ్చలంగా ఉన్నామంటే ఒకరోజు మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో కూడా దేవుడు నిలబెడతాడు. కొన్ని శ్రమలు వచ్చినంత మాత్రం కృంగిపోకూడదు, పడిపోకూడదు. ఇంకా ఏది మనకు మార్గం లేదు అనుకోదు. విశ్వాసంలో బలపరచు ప్రభువా, నిలబెట్టు నాయనా, నమ్మకంలో పెంపొందించేది నువ్వే సమస్తము అనుగ్రహించే దేవుడు అని మనము ఆయనపై ఆనుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27.
చాలు. దేవుడు అన్ని సృజించినాడు కదా, మనిషినే సృజించినప్పుడు మనిషిని జీవింపచేసేది కూడా దేవుడే. ఆ మనిషిని జీవాత్మగా చేసేవాడు దేవుడే కాబట్టి ఆ నమ్మాడు, విశ్వసించాడు. జీవాత్మ ఉండగా ముందు ఏ మానవుడు ఉన్నాడు? ఆదాముని మట్టితో చేశాడు. మరి జీవాత్మ ఉండగా అందుకే మరణం ఆయన చేతిలో ఉంది, మరణాన్ని విడిచేది ఆయన చేతిలో ఉంది, జయించే పరిస్థితి ఆయన చేతిలో ఉంది. కానీ సాతానుడు ఏం చేశాడు? అవ్వను ఏర్పాటు చేసుకొని ఆ మరణానికి అప్పగించాలని చూశాడు. ఆత్మలో నశించిపోవాలని చూశాడు. దేవుడితో సహవాసానికి దూరం కావాలని చూశాడు. కానీ దేవుడు ఆ మరణాన్ని జయించాడు, మరణకు ముందుగా విడిచాడు కాబట్టి మనం ఈరోజు జీవించగలుగుతున్నాం. మరణాన్ని ప్రతి ఒక్కరు రుచి చూస్తారు, అది నిద్ర లాంటిది అని చెప్తున్నాడు దేవుడు. శరీరానికి నిద్ర, కానీ ఆత్మ రక్షింపబడి ఉంటే అది దేవుడిని చేరుకుంటుంది. శాశ్వత కాలం దేవుడితో కలిసి మనం ఉంటాం, మన రూపంలోనే ఉంటాం, ఆత్మ రూపంలో ఉంటాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయన ఆత్మస్వరూపి కనుక మనం కూడా ఆయనతో సహవాసాలు చేసేవాడు. దేవుడు ఆత్మస్వరూపంలో ఉంటాం. దేవుడు వాళ్ళ ఆదాము అవ్వలు మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు, తిరిగి ఆయన మనకి మనకి సంధి కలిగించాడు. మనం ఆయనతో కలిసి జీవించే వాళ్ళని ఉండాలంటే మనము నమ్మకంలో విశ్వాసంలో కొనసాగాలి. అన్నీ చూస్తాం, అన్నీ వింటాం, అన్నీ అనుభవిస్తాం, కానీ పరిస్థితి ఎదురైనప్పుడు మనం విశ్వాసంలో పడిపోతాం. దేవుడు ఉన్నాడన్న నమ్మకం కోరుకుంటాం. అది మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము విడిచిపెట్టకుండా బలంగా నిలబడి, దీంట్లో బలహీనంగా ఉన్నాను నేను, నమ్మకం నాకు కలగట్లేదు, విశ్వాసం అవిశ్వాసంలాగా అయిపోతుంది, విశ్వాసంలో బలపడలేకపోతున్నాను అనేది దేవునికి అప్పగించుకుంటే వాడు పరిపూర్ణంగా మనకి ఇచ్చేవాడు, బలపరిచేవాడు, నిలబెట్టేవాడు. ఆదికాండం 1వ అధ్యాయం 17వ వచనం చూసుకుందాం. అంటే అన్ని మంచిగానే దేవుడు మన కోసం కలుగజేశాడు. ఆ వెలుగు లేకపోతే మనం ఈరోజు ఈ వెలుగు చూసుకునేవాళ్ళం. అదొకటే మనకి నిదర్శనం. చీకటి కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. మరి దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు మనకి జవాబు అక్కడే దొరుకుతుంది. మనం ఏమన్నా చీకటి కలిగేదానికి ఏదన్నా అడ్డు పెడుతున్నామా? వెలుగు కలిగేదానికి ఏమన్నా దీపం వెలిగిస్తున్నామా? కానీ వాటంతటా అవి సూర్యచంద్రులు పనిచేస్తున్నాయి. మరి ఆయన సృజించిన మానవులు మాత్రం మనము మన పని మనం కరెక్ట్గా దేవుని చేయాలి. దేవునికి లోపడటం ఎప్పుడు మనము దేవునికి దూరం కావాలనే ఉంటాం. అన్నీ ఇచ్చాడు, సమస్తం అనుగ్రహించాడు, అన్నీ అనుభవిస్తాడు. కానీ సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తారు. కానీ ఆ సృష్టికర్తను మనం కూడా అదే ప్రతి పరిస్థితుల్లో ఏదో మనం తెల్లవాడుతుంది, రాత్రి అవుతుంది, తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, మన పనులన్నీ జరిగిపోతున్నాయి. ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చిందా అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొచ్చినప్పుడు మనం ఏమంటాం? అప్పుడు నమ్మకం, విశ్వాసం కావాలి. వాటిలో కూడా బలహీనమే. ఎందుకని ఆ సర్వ సృష్టికర్తను మనకి సమయం ఇవ్వలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. ఆయన ప్రేమ తెలుసుకోలేము. మన సమయాల్లో, మన పనుల్లో, మన నిద్ర, మన ఆకలి అవే చూస్తాం. కానీ దేవుడు ఎంత త్యాగం చేస్తుంటే మన కోసం, ఆయన మనం పోగొట్టుకున్న మహిమను మన తిరిగి మనకు అనుగ్రహించడానికి
ఆకలితోప్పుడు ఓర్చుకున్నాడు, శ్రమను ఎంతో శ్రమను ఓర్చుకున్నాడు. ఆయన చివరి రక్తపు పొట్టు వరకు కూడా మన కొరకు చిందించాడు. అది ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆయన శిలువ త్యాగం చేశాడని మనం నమ్ముతున్నామా? నమ్మిక మాత్రం ఉంచున్నామా? తోమ ఏం చేశాడు చూద్దామా? యోహాను 11:16. అందుకు దిగిమానబడిన తోమ, నాతో కూడా చనిపోవుటకు మనములో కలుగుతామని తన తోడి శిష్యులతో చెప్పాడు. తోమ ఏం చెప్పాడు స్టార్టింగ్ లో? మనం ఆయనతో కూడా చనిపోదామని చెప్పాడు ఆయన శిష్యుల్లో ఒకడు. కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు అంటే నమ్మలేదు. నమ్మక నా వేలు ఉంచితే కానీ నా గాయంలో నేను నమ్మను. ఎందుకు అంతకాలం తిరిగాడు తోమ? అన్ని అద్భుతాలు చూశాడు. నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు కూడా విన్నాడు. మరి నమ్మలేకపోయాడు కదా. తోమ ఏమంటాడు? నీతో కూడా మరణిస్తాను అన్నాడు. ఇక్కడేమో ఆవేశం, అది ప్రేమ. కానీ అక్కడికొచ్చేటప్పటికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు మాటకి. అదే మనం దేవుని ఈ రోజుకి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అయ్యా నీకోసం నిలబడతా, నీకోసం చేస్తా, నీకోసం అన్నీ అంటాం. కానీ తిరిగి మళ్ళా ఆ సమయం వచ్చినప్పుడు మనం తప్పుకుంటాం. ప్రతి దానికి లొంగిపోతాం, లోకానికి ఆసక్తి, లోకాసక్తి లొంగిపోతాం. కానీ దేవునికి మాట ఇచ్చి తప్పకూడదు. ఏదైనా చేస్తాను అనే పని చెయ్యాలి. దేవుడు అంత త్యాగం చేసి అంత ప్రేమ చూపించాడు. మనల్ని ఏమడిగాడు? ఆయన ఏమడిగాడు? ఆయన వెంబడించమన్నాడు. ఆయన రూపులో మనల్ని ఉండమన్నాడు. ఆయన రూపులో మనం ఉన్నప్పుడే, ఆయన మనసు కలిగి మనం ఉన్నప్పుడే తగ్గించుకోగలిగినప్పుడు అన్ని ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు మనము పరలోక రాజ్యంలో ఆయనతో ఆ మహిమలో ఉండగలం. మరి ఇలా ఆవేశంతో ఉంది అనేసేసి తిరిగి అనుమానంలోనూ అవిశ్వాసంలో కూలిపోతే కష్టం కదా. అందుకని యేసయ్య ప్రత్యక్షపరచుకొని మళ్ళా వచ్చి తోమాన మాట కష్టపెట్టుకోకుండా వచ్చి ఇదిగో వేలు పెట్టి చూడాలి పక్కలో చూపించాడు. తన గాయాలన్నీ చూపించాడు. ఎందుకు అవసరమా? కానీ ఆ ప్రేమించిన శిష్యుడు దూరమైపోతాడని అంతా తగ్గించుకున్నాడు. మరి అటువంటి ప్రేమను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మన కోసం కూడా ఈ రోజు వరకు పరిస్థితులు అమరిస్తూనే ఉంటాడు. ఎంతసేపు ఎక్కడ నా బిడ్డలు తగ్గిపోతారు, ఎక్కడ ఈ పాపంలో చిక్కుపడతారు, ఏ కష్టం వస్తుందని ఎంత వెంబడించిన మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ పక్కకి. కానీ అలా కాదు. దేవుడు ఎప్పుడు ఆయన ప్రేమమూర్తి కాబట్టి మనం క్షమిస్తూ ఎప్పుడు భరిస్తున్నాడు. ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. నమ్మి బాప్తిసం పొందమన్నాడు. ఆ ఒక్క మాట మనం నమ్మి బాప్తిసం పొందుతున్నాం. ఈ రోజుల్లో నేను వచ్చాను, నా రక్తం కార్చాను, మీకోసం తిరిగి లేచాను, తిరిగి రానై ఉన్నానని దేవుడు అంతా చెప్తుంటే పరిశుద్ధ వాక్యంలో మనం నమ్మి బాప్తిసం తీసుకుంటున్నాము. చాలా మంది వెనకబడిపోతాం. కానీ ఒక్కరోజు రానే వస్తుంది. దేవుడు వచ్చినప్పుడు ఆయన వచ్చిన త్యాగం వృధా అయిపోతుంది. అప్పుడు ఏం చేయలేడు, దేవుడు ఏం చేయలేడు, మనం కూడా ఏం చేయలేడు. ఆ సమయం దాటిపోతుంది. అందుకే విశ్వాసంలో బలపడండి. విశ్వాసానికి కర్త అయిన వారిని వెంబడించండి. దాన్ని కొనసాగించేది దేవుడే కాబట్టి మన పరిస్థితి, మన బలహీనత ఆయనకి అప్పగించుకోవాలి. యోహాను సువార్త 34 11వ అధ్యాయం 34వ వచనం నుండి 42వ వచనం.
చాలు చాలు. చనిపోయిన వాడు ఉమ్. చనిపోయిన వాడు కాలు చేతులు శ్వేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చాలు. మరణపు కట్లు చుట్టబడి ఉన్నాయి. ఆ మరణపు కట్లు విప్పేదానికి ఆయనకి సాధ్యమని వీళ్ళు నమ్మలేదు. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో విన్నారు, కానీ ఎంతో మంది లేపినప్పటికీ కూడా ఇక్కడ మాట కూడా నమ్మలేదు. 3 దినాలైనట్టుగా వాసన కొడుతుంది అని, నమ్మిన ఎడలైన మహిమను చూస్తామని చెప్పి వినలేదా అన్నారు. ఎందుకంటే విని కూడా నిర్లక్ష్యం చేసేది. అది ఏమైంది? మనం అన్ని వాక్య భాగాలు వింటూ ఉంటాం. విన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేసి ఆ వాక్యాన్ని మనం వాడుకోకపోతే మనకి వాక్యం వచ్చే ప్రయోజనం ఏంటి? మార్తలాగలే కదా, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, దాన్ని పాటించుకో. పరిస్థితి వచ్చినప్పుడు అవి అట్లా పక్కన పెట్టేస్తాం, మనం చింతిస్తుంటాం. నమ్మిన ఆయన మహిమను చూస్తామని వాసన కూడా జీవాన్నిచ్చే జీవాధిపతికి ఏది అసాధ్యం? ఏది అసాధ్యం కాదు. 3 దినాలయం కుళ్ళిపోయిందంటున్న శవాన్ని కూడా వాసన కూడా లేదు బయటికి నేను వచ్చిన దేవుడికి ఏది అసాధ్యం? ఏది అసాధ్యం కాదు. కానీ మన నమ్మకం కోల్పోతాం, అవిశ్వాసంలో పడిపోతాం. దేన్ని జ్ఞాపకం పెట్టుకో. ఆ సమయం వచ్చినప్పుడు అయ్యా ప్రభువా ఇది మాట్లాడావు కదా, నాకు నమ్మకం కలిగితే నాలో విశ్వాసం పుట్టించు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా. చనిపోయిన వారినే లేపిన నీకు ఏది అసాధ్యమయ్యా? మా జీవితాలలో ఏ కష్టమైన ఏ నష్టమైన అసాధ్యం అని చెప్పి ఆయన వైపు చూడదు, ఆయన్ని ఆశ్రయించు. అందుకే మన రక్షణకర్త అయిన యేసుని మనము గుర్తించము, ఆయన్ని వెంబడించు. రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటూనే పోతా ఉంటాం. తలుపు దగ్గర నిలబడి పిలుస్తున్నప్పటికి కూడా ఎంతో కఠినమైన హృదయం చేసుకుని దేవుణ్ణి వెనక్కి నెడుతూనే ఉంటాం. ఆయన దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ప్రార్థన ఆయన ఏం చేశాడు? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే యేసయ్య మనకి మాదిరిగా చూపిస్తున్నాడు అక్కడ. నీవు విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఏదో జరిగి ఇచ్చేటప్పుడు ఏమో అని అడుగుతున్నప్పుడు కాదు, ఇచ్చేశాడు అని నమ్మి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసము, పరిపూర్ణత మనకి కలుగుతుంది. అప్పుడేమో ఆయన మహిమను మనము చూడాలి. ఈ లోకము పాప కట్లు విప్పబడతాయి. ప్రతి బంధకాల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని బంధించి గుడ్డలతో చుట్టబడిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి 3 దినాలు వాసన కొట్టిన రాజుని బయటకు తీసుకొచ్చిన దేవుడికి మన బంధకాలు, పాప బంధకాలైనా, రోగ బంధకాలైనా, శాప బంధకాలైనా ఏవైనా మనల్ని బయటకు తీసుకురాలి. అవన్నీ మనం ఎందుకు దేవునికి అప్పచెప్పి నమ్మకం, విశ్వాసం పొందుకోలేకపోతున్నాం? కానీ బలహీన పడి ఉన్నామా వాటిల్లో? దేవుడికి అప్పగించి అయ్యా నన్ను పరిపూర్ణంగా చేయి, నేను ఈ నమ్మకంలో విశ్వాసం, నీ మహిమను నేను చూడాలా, నీ సాక్షిగా నేను నిలబడాలా, ఈ లోకంలో నిన్ను ప్రకటించాలా, నిన్ను ప్రచురించాలా అని మనం దేవుడితో మాట్లాడితే దేవుడే ఆయన శక్తిని కుమ్మరించి మనల్ని పరిపూర్ణులుగా తీరుస్తాడు. అప్పుడు మనము పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో అడుగు పెడతాం. దేవుని కృపగల వాక్యం దీవించబడిన దాకా మనందరం పరిపూర్ణతలోకి సాగిపోతాం.
పరిశుద్ధ వల్ల మన మధ్య ఉన్నది కాబట్టి మనందరూ సిద్ధపడాలి, ప్రార్థన చేసుకుంటాం. సర్వ సృష్టిని